నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిషరత్న, జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. గురుగారు, మరణం అంటే అందరికీ భయమే. సో వీలైనంత ఎక్కువ కాలం బతకాలి, సంతోషంగా ఉండాలని సాధారణంగా అందరూ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. సాధారణంగా మరణించేటప్పుడు మనం మరణిస్తున్నాము అని వాళ్ళకి సంకేతాలు ఏదన్నా అందుతాయి అంటారా? మరణం తర్వాత ఆత్మ ఎన్ని రోజుల వరకు ఇంట్లో ఉంటుంది గురుగారు? మరణించేటువంటిది ఒక అదృష్టం, జన్మించేది ఒక అదృష్టమే. బిడ్డ పుట్టగానే ఏడుస్తాడు. ఒక హాస్పిటల్ ఉంటుంది, ఆ పక్క వాటిలో ఒక బిడ్డ పుడతాడు, అందరూ ఒకరికొకరు ధన్యవాదాలు తెలియజేసుకుంటారు, సంతోషపడుతుంటారు. ఇంకో వాటిలో ఇంకో వ్యక్తి చనిపోయింటాడు, అక్కడ అందరూ ఏడుస్తుంటారు. ఈ పుట్టిన బిడ్డ మాత్రం ఏడుస్తుంటే ఆ బంధువులు మాత్రం నవ్వుతూ ఉంటారు. ఈడ చనిపోయిన వ్యక్తి ఉన్న చోట అందరూ ఏడుస్తుంటారు, చనిపోయిన వ్యక్తి హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు. సో లైఫ్ ఈజ్ ఎ సైకిల్ అంటూ ఉంటారు కదా. చనిపోయిన వ్యక్తి ఎందుకు హ్యాపీగా ఉండడు? చాలరా స్వామి, ఈ బాధల నుంచి ఈ రోజన్నా విముక్తి కలిగింది, మనకు వదిలేసాం ఆ శరీరం అనేసి అని అనుకోవచ్చు. అంటే ఆత్మ సంతోషపడుతూ ఉంటే బంధువులు బాధపడుతుంటారు. ఈయన ఆత్మ ముళ్ళై పుట్టి తగులుకున్న సమాజంలో వచ్చి ఏడుస్తూ ఉంటే పుట్టిన దానికి అందరూ సంతోషపడుతూ ఉంటారని మనం ఒక లాజికల్గా మాట్లాడుకుంటున్నాము. కానీ పుట్టడం ఎంత అదృష్టమో, చనిపోవడం కూడా అదొక బాధ్యత. ఏదో రోజు అందరూ వెళ్ళిపోవాల్సిందే. అదే దానికి అర్థం అది. కాబట్టి ఇక్కడ వచ్చేకాడికి జనన మరణాలు సహజం. గౌతమ బుద్ధుల వారి దగ్గరికి ఒక స్త్రీ వెళ్ళి బోరును విలిపించి, నా బిడ్డ చనిపోయాడు, బతికించండి స్వామి అని అడిగితే, ఇది చాలామంది తెలుసు ఇప్పుడు నేను చెప్పబోయే కథ. అలాగనేమో నేను ఖచ్చితంగా బతికిస్తాను, నాకు ఒక చిన్న పని చేసి పెట్టు, ఇప్పుడున్న ఈ గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్ళి మీ ఇంట్లో మరణం జరిగింది లేదని కనుక్కుంటారు అని చెప్తాడంతే. ప్రతి ఇంటికి వెళ్తే మా తాత చనిపోయాడు, మా అవ్వ చనిపోయింది, మా నాన్న చనిపోయాడు, పుట్టగానే మాకు ఒక బిడ్డ చనిపోయింది, ప్రతి ఇంట్లో ఒక డెత్ అయ్యింది. అది ఆ ఊరు కంప్లీట్ ఇక్కడికి ఆమెకు అర్థమైంది ఏమంటే చనిపోవడం అనేది జనరల్ విషయము, దీనికి బాధపడాల్సిన అవసరం లేదు అని ఆమెకే బోధపడుతుంది. ఏమమ్మా ఏం కనుక్కొచ్చామంటే, సహజంగా జరగాల్సిన విషయమే నాకు జరిగింది, నా ఇంట్లో జరిగింది స్వామి. ఇప్పుడు నీ బిడ్డను బతికించడం లేదు స్వామి, అతని కర్మ తీరింది, అతను వెళ్ళిపోయాడు, నేను నీ శిష్యులకు చేరిపోతాను, ఒక రోజుకి మీరు ఎవరైనా చనిపోవాల్సిందని ఆమెకు బోధపడింది. చనిపోయే వ్యక్తికి ముందుగా తెలుస్తుందా అని మీరు అడిగారు. ఖచ్చితంగా తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది అంటారు? అతను ఆ జ్ఞానాన్ని కలిగి ఉంటే చాలు. కొంతమంది పెద్దలు చెప్పేవాళ్ళు, నేను నా మనవరాల పెళ్లి చూసే వరకు నేను చావను, నా మనవల పెళ్లి చూసేసి మళ్ళీ చచ్చిపోతాను అంటూ ఉంటారు. ఆ మనవల పెళ్లి అవుతుంది, ఒక 3 నెలల తర్వాత చనిపోతాడు. ముసలోడు అనంత పని చేశాడు, భలే గట్టోడు, మనవల పెళ్లి చూశాడు, చనిపోయాడు. అన్నంత పని చేశాడు. వాళ్ళు నిర్ణయం చేశారు, అతను వయసు అయిపోయింది, ఒక కోరిక మిగిలింది, మనవడుకు మన వాళ్ళ పెళ్లి కావాలి, ఇంకా ఆయనకి ఇంకెప్పుడు జరిపినా మనకు బాధ లేదు అనే ప్రాణానికి స్వేచ్ఛను ఇచ్చేసాడు. అలాగే అకస్మాత్తుగా చనిపోయే వాళ్ళకు కూడా వారం ముందు నుంచి దానికి సంబంధించినటువంటి స్వప్నాలు రావడము, ఆ ఇండికేషన్స్ మైండ్కి చెప్పడము. అంటే వాళ్ళు చనిపోయే ముందు యమబట్టలో వాళ్ళు కనిపిస్తారు గురుగారు ఎవరన్నా? యమబట్టలు చివరి క్షణాల్లో కనిపిస్తారు, ఖచ్చితంగా కనిపిస్తారు. ప్రాణం పోతూ వస్తున్న సందర్భంలో యమబట్టలు వచ్చి నిల్చుకుంటారు పక్కన. అంగుష్ట ప్రమాణం ఉంటారని యమబట్టలు అని అంటారు, మనలాగే పొడవుగా నిల్చుకొని ఉంటారంటారు. ఆ మరణావస్థ ఉన్నప్పుడు మాత్రం వాళ్ళు కనిపిస్తారు వాళ్ళకు అనేది పెద్దల మాట. మరి ఇంకే ఇతరత్ర వివరణలు ఉంటాయో కూడా మనం ఆమోదించవచ్చు ఈ విషయాన్ని. చనిపోయే ముందు ఏ ఊర్లో ఒక వ్యక్తి చనిపోయేటప్పుడు ఆ ఊర్లో అర్ధరాత్రి దాటిన తర్వాత కుక్కలు ఏడుస్తాయి. యమబట్టలు వస్తారు ఎవరినో తీసుకెళ్ళేదానికి, వాళ్ళని చూసి ఏడుస్తాయి. ఆ ఏడుపు వింటే నిద్ర కూడా మనకు భయం వేస్తుంది. కుక్కకు కంటికి మానవాతీత శక్తులు కనిపిస్తాయి, దైవశక్తులు, దుష్టశక్తులు అన్నీ యమబోళ్ళ సహా కల్పిస్తారు. ప్రమాదాన్ని ముందే పసిగట్టగలవు అవి. ప్రమాదాన్ని ప్రయోజనం కూడా పసిగట్టగలవు. అంటే ఇప్పుడు మనం సహజంగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటువంటి సరళమైన భాషలోనే మనం మాట్లాడుకుంటున్నాం. అదేవిధంగా ప్రాణము కొంతమందికి చనిపోయే ముందు తెలిసిపోతుంది, వాళ్ళు తెంపుగా చెప్పేస్తారు. ఇది పిలిచి అందరికి బాధ్యతలు, నువ్వు ఇది చేసుకో, నువ్వు ఇది చేసుకో, ఇక నేను వారం పైన ఉండను, అయిపోయింది, నువ్వు అలా అనకు నన్ను అలా అనుకుంటే, లేదురా నేను చెప్తున్నాను అర్థం చేసుకోండి, మీకు ఎందుకు చెప్తున్నాను చివరి ఛానల్లో చాలామంది కూడా బాధ్యతలు చెప్పి 2, 3, 4, 5 రోజుల్లోగా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళకి ఆ సంకేతం వచ్చినాక ఒక మెచ్యూరిటీ వస్తుంది. అరే ఇంకా మనం బ్రతకాలని ప్రయత్నించేది కరెక్ట్ కాదు. కాబట్టి మనము స్పృహలో ఉన్నప్పుడే, స్పృహ కోల్పోయిన తర్వాత చెప్పాలని చెప్పలేని ముందే కన్నా స్పృహలో ఉన్నప్పుడే మన బిడ్డలకు, భార్యకు బాధ్యతలు అన్నీ చెప్పేయడం బెటరు. ఆయన వారం ముందే మాకు అందరిని పిలిచి ఇలా చెప్పేశాడు అంటారు. మరి తెలిస్తేనే కదా ఆ స్పృహ శరీరానికి ఆ సెన్స్ వచ్చేస్తేనే కదా వీళ్ళు అలా చెప్తారు.
అప్పుడే చనిపోయిన వెంటనే, ఒక వ్యక్తి చనిపోయిన వెంటనే ఎవరైనా ధైర్యంగా వెళ్ళి ఆ చెవులో ఆ యొక్క శవానికి ఆ యొక్క ఆత్మ వదిలేస్తుంది కదా శరీరాన్ని, వెంటనే ఏం చేస్తుంది ప్రాణము, ఆ సూక్ష్మ శరీరం ఏం చేస్తుంది, శరీరంలో దూరి టక్మన్ లేసేయడానికి ట్రై చేస్తుంటుంది. దూరి టక్మన్ లేను అంటే మళ్ళీ రావడము, టచ్ అవ్వడం, మళ్ళీ పోవడము. అప్పుడు చెవులో నీకు నీవే కనిపిస్తున్నావు కదూ అని మెల్లగా చెప్పాలి. చెవులో నీకు నీవే కనిపిస్తున్నావు కదూ, నీకు నీవే కనిపిస్తున్నావు కదంటే అవును అని మెల్లగా తల ఊపుతుంది ఆ శవం. అంటే మరి ఆత్మ మరి ఏ టైంలో వెళ్తుంది అనేది మనకు తెలియదు కదా గురుగారు, పర్టికులర్గా ఎలా చెప్పాలి? అంటే అతను చనిపోయాడు, శ్వాస వదిలేశాడు అని నిర్ధారించిన తర్వాత వెంటనే, ఓకే, అతను ప్రాణం విడిచేశాడు అన్న వెంటనే అది తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉంటుంది మళ్ళీ శరీరంలో దూరం లేచి కూర్చోవడానికి, కదిలించడానికి. మన నిద్రావస్థలో ఉన్నప్పుడు కొన్ని పీడకల్లో వచ్చినప్పుడు ఏదో తరుముకుంటుంది, పట్టుకుంటుంది అనుకున్నప్పుడు అటు ట్రై చేసి మేలుకొని లేస్తాడు చూడు, సేమ్ అలాంటి స్థితి ఉంటుంది. ఇలా చెప్పగలిగితే మెల్లగా తల ఆ శవం ఆడిస్తుంది. ఆ ప్రాణశక్తి కనెక్ట్ అయ్యి నిజం నువ్వు కనుక్కున్నావు, నాకు లేయాలనుంది అనేది ఎక్కడో వినిపిస్తుంది, మన మాట వినిపించి అలా అలా కదులుతుంది. మరి ఎన్ని రోజులు ఉంటుంది అనేది ఒకటి ఉంది. 11 రోజులు ఒక లెక్క ఉంది. ఆ చనిపోయిన వ్యక్తి సూసైడ్ చేసుకుంటే ఆత్మ ఇంకొక శరీరానికి వెళ్ళడానికి పర్మిషన్ దొరకదు. అంటే ఆత్మహత్య మహానేరం. నువ్వు మనిషిగా పుట్టి జన్మిస్తే మనిషి ఆ శరీరం ధ్వంసం చేస్తావు. నీకు శరీరానికి అర్హత లేదన్నప్పుడు వాళ్ళు పిశాచమై, ప్రేతమై, భూతమై, దయ్యమై తిరుగుతుంటారు. సినిమాలో మనం చూస్తూ ఉంటాం, ఒక బాడీ నుంచి ఇంకో బాడీకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది, రివెంజ్ తీర్చుకుంటాం. లారెన్స్ గారి సినిమాలో మనం ఎక్కువ చూస్తూ ఉంటాం. నిజంగా అది పాసిబుల్ అవుతుందంటారా? అంటే ఆ అవతల వ్యక్తి యొక్క శరీరం కూడా ఈ ఆత్మ దూరడానికి అనుకూలమైనటువంటి ఎనర్జీ లెవెల్స్ ఉంటేనే దూరుతుంది, లేకపోతే లేదు. సో దానికి కూడా కంపాటబిలిటీ ఉంటుంది కంపల్సరీ. ఇప్పుడు ఎవరికి అనువైనటువంటి ప్రదేశంలో వాళ్ళు ఉండగలుగుతారు. కాబట్టి ఈ ఆత్మకి అనువైన శరీరానికి మాత్రం దూరగలుగుతుంది, లేదంటే లేదు. అది వాళ్ళ దయ్యాలు పట్టిన వాళ్ళు అంటారు. అది ప్రేరేపిస్తుంది, ప్రభావితం చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి నిర్దిష్టంగా ఇన్ని రోజులే ఉంటారు అని చెప్పడానికి లేదు. వాళ్ళ చార్ట్, వాళ్ళ కర్మ చార్ట్ బట్టి ఇంకో జన్మకి ఎప్పుడు వెళ్ళాలో అప్పుడు వెళ్తారు. ఇప్పటికీ మనం అంటూ ఉంటారు, ఇంకా ఇంట్లో ఆత్మలు తిరుగుతూ ఉన్నాయి, మేబీ దానికి ఆత్మ శాంతించలేదేమో అంటూ ఉంటారు. అంటే 11 రోజులు టైం అట్లా ఏమి ఉండదు, ఆ శాంతి కలగకపోతే ఇంకా అట్లానే ఉంటాయి అంటారా ఖచ్చితంగా? అంటే ఒక రూమ్లో ఒక వ్యక్తి చనిపోతే ఆ ఇల్లు మూత వేస్తారు. మూత వేసి ఇంటి ముందర ఒక ముండ్ల కంప ఒకటి వేస్తారు. ఆ ఆత్మ ఆ ఇంట్లో చనిపోయింది కాబట్టి ఎక్కడైతే శరీరాన్ని వదిలిందో అదే ప్రదేశానికి ఎక్కువ రావడము అలవాటు. మనం చనిపోయింది ఇక్కడే మన శరీరం ఉందని ఈ ముండ్ల కంప చూసి విరక్తి చెందుతుంది ఆత్మకు. ఒక 3 నెలల పాటు ట్రై చేసి ఇంకా మనకొద్దు, ఇక్కడ కంపలు కట్టెలు ఉన్నాయనేసి ఆగిపోతుంది. ఆ తర్వాత 3 నెలలు మూతేసి మళ్ళీ ఓపెన్ చేసుకోమంటారు. అప్పుడు కూడా సంప్రోక్షణ చేసి శుద్ధ జలాలు, మంత్రజలాలతో మళ్ళీ ప్రవేశిస్తారు. ఆత్మ కూడా అంతకుముందు మనిషే కదా, సైకాలజీ ఎలాగైతే ఉంటుంది, ఇంకో జంతువు సైకాలజీ ఎలాగ ఉండదు కదా. ఈ ముండ్ల కంపలు వేయడం వల్ల విరక్తి కలుగుతుంది, అక్కడికి రావడానికి మనసు పుట్టదు. సో ఆత్మకి శాంతి కలగకపోతే సో వాళ్ళ బంధువులైనా కూడా ఎవరైనా కూడా ఏం చేయొచ్చు అంటారు? ఆత్మకు శాంతి కలగదున్నప్పుడు, దుర్మరణం పాలైనప్పుడే అశాంతిగా శరీరం కొట్టి బయట పెరికబడినట్టు కానీ చనిపోతే అశాంతి కలగదు, దుర్మరణం అంటారు దాన్ని. సద్మరణం అయితే ప్రశాంతంగా న్యాచురల్ డెత్, అప్పుడు శాంతంగానే ఉంటుంది, ఆత్మ ప్రకోపానికి గురవ్వదు. అప్పుడు ఆత్మశాంతి కలగాలని అంటే మరి అది ఆలోచించే స్థాయికి ఆత్మ కూడా రావాలి, దానికి టైం పడుతుంది. మరణం లేని మీరు అని ఒక పుస్తకం ఉంది, మరణం లేని మీరు. ఆ పుస్తకం చదివిన ఆత్మాయనం అని ఒక పుస్తకం ఉంది. ఆ పుస్తకం చదివిన మీరు అడుగుతున్న దానికి నేను చెప్తున్నాను కన్నా ఎక్కువగా ఎన్నో 100 రెట్ల సమాచారం అందులో దొరుకుతుంది. కాబట్టి ఆత్మ ఏ పరిస్థితుల్లో శరీరాన్ని వదిలింది అనేటువంటి అవస్థను బట్టి దానికి ఒక శాంతి, మెచ్యూరిటీ లెవెల్స్, తదుపరి నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది ఉంటుంది. సో ప్రతి ఒక్కరికి ఇది వేరువేరుగా ఉంటుంది, ఖచ్చితంగా అందరికి ఈక్వల్గా ఉంటుంది ఉండదు కదా. మనిషి చనిపోయే ముందు ఎలాంటి సంకేతాలు తనకుంటాయి, ఆత్మ ఎన్ని రోజుల వరకు ఇంట్లో ఉంటుంది, మీ మాటలు అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు.